అబ్బా మాస్టర్, ముందు మీ సీరియల్ గోలాపి మీ ఫోన్ ప్రెసిడెంట్ గారింటికి ఎందుకు వెళ్ళిందో చెప్పండి, లేకపోతే మేము దొంగతనానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాన్రా, కానీ ముందు ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాన్రా కన్నా. ట్రైలర్ ఏంటి మాస్టర్? మీ వీడియో ఆ ఫోన్ లోనే ఉందిరా కన్నా. అరే బిట్టు, రాజుగాడి ఫోన్ పని చేయటం లేదురా. వాడు నీకేమైనా ఫోన్ చేశాడా? రాజుగాడు ఫోన్ చేయలేదు గాని సులేమాన్ గాడు ఫోన్ చేశాడ్రా. అవునా? ఏమన్నాడ్రా? వాడు నీలాగే రాజుగాడు ఫోన్ చేశాడా అని అడిగాడ్రా. చా, ప్రెసిడెంట్ గారింట్లో ఫోన్ తెచ్చుకోవడానికి మంచి ఐడియా చెప్తానని చెప్పి వీడిప్పుడు ఫోన్ లేపకుండా అయిపోయాడేంట్రా. ఒకసారి సులేమాన్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. అవసరం లేదు, వాడే ఇక్కడికి వస్తున్నాడు. అరే, నీకు రాజుగాడి గాని కనిపించాడా? వాడిది నాకు కనిపించింది. అవునా? ఎక్కడ్రా? ఇక్కడే కనిపించింది. నిన్న వాడిది మనతోనే ఇక్కడే ఉందిగా. కొట్టానంటే మకం మటన్ కైమా అయిపోయిద్ది. నేనన్నది నిన్న చూసావా మొన్న చూసావా అని కాదు, ఇవాళ చూసావా అని. వాడి గురించి నాకు తెలియకేగా నాది వీడికి ఫోన్ చేసి అడిగింది. నాకెందుకో రాజుగాడు మనతో చెప్పకుండా కోడి పందాలకు వెళ్లిపోయాడేమని డౌట్ గా ఉందిరా. నీది డౌటు నీది ముఖంలా ఉంది. వాడిది మనతో చెప్పకుండా చెంబు పట్టుకొని చెరువు గట్టుకు కూడా వెళ్ళడు. అలాంటిది కోడి పందాలకు ఎలా వెళ్తాది? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. రాజుగాడు మనల్ని కాదని ఎక్కడికి వెళ్ళాడు, కానీ ఈరోజు ఎక్కడికో వెళ్ళాడు. మనల్ని కాదని వెళ్ళేంత ఇంపార్టెంట్ పని ఏముంది ఆడికి? వాడి లవర్ సిరి దగ్గరికి ఏమైనా అవునరా, సిరి పండక్కి లంగవోని వేసుకుంటుంది. అప్పుడు నేను తనని కల్లారా చూడాలని మొన్నటి నుంచి అంటున్నాడుగా. అవునరా, నువ్వు చెప్పిందే కరెక్టు. అరే రాజుగా, ఎంత పని చేసావురా. ఇక్కడ కొంపలంటుకుంటాయని మేం కంగారు పడుతుంటే నువ్వు లంగావోని కోసం నీ లవర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతావా? ఇప్పుడేం చెయ్యాలరా? చక్రాలు లేని ట్రైన్ కింద తలకాయ పెట్టండి. అరే దొంగ నా కొడక, మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? మాకి నీది ఎందుకు మోసం చేసింది? మాకి చెప్పకుండా కోడి పందాలకు వెళ్ళావుగా. మీరు ఇంకొక ముక్క ఎక్కువ మాట్లాడితే పండగని చూడకుండా పచ్చి బూతులు తిట్టేస్తాను. పొద్దుటే నీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావురా? అరే, నువ్వు ఫోన్ చేసావా? సారీరా, నేను అలారం సౌండ్ అనుకొని స్విచ్ ఆఫ్ చేశాను. మరి నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చిందిరా? రాత్రి ఫోన్ లో భాగవతం చూశానురా, ఛార్జింగ్ దిగిపోయి స్విచ్ ఆగిపోయింది. నువ్వు ఫోన్ లో చూసే భాగవతం మాకు తెలుసు గాని భాగవతం అని కవర్ చేయక. మరి నీ ఫోన్ కి ఏమైందిరా? నాది సెల్లుది బ్యాటరీ లో అయింది. నీ బ్యాటరీ లో అనుకుంటే నీ సెల్ బ్యాటరీ కూడా లోనే ఉందారా? నువ్వు ఆగు. బ్యాటరీ ఎందుకు లో అయిందిరా? ఛార్జింగ్ పెట్టలేదా? నాది ఛార్జింగ్ పెట్టింది కానీ ప్లగ్ దగ్గర స్విచ్ వేయడం మర్చిపోయావా? కాదు, నాది నిద్ర మత్తులో ఛార్జింగ్ పిన్ను సెల్లుకు కూర్చోపోయి దిండుకు కూర్చుంది. పండుకు గుచ్చుకోవాల్సింది ఎదవా అని. అదేరా, వీడికి నిద్రలో మెలకువ వస్తే అరటి పండు తింటాడుగా, ఆ పండునే నేను అనేది. అరటి పండ బ్రతికించావురా బాబు. ఇంతకీ పొద్దుటే ఎందుకు ఫోన్ చేసావు? మా ఇంటి దగ్గర తెల్లారింది, మీ ఇంటి దగ్గర తెల్లారిందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఏంట్రా, వెటకారమా? లేదురా, గుంటూరు కారం. మొన్నే రిలీజ్ అయింది, వెళ్ళి చూడు. మరెందుకు ఫోన్ చేసావో చెప్పరా? పొద్దుటే ప్రెసిడెంట్ కోడి పుంజుని పట్టుకొని కోడి పందాలకు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో మాస్టర్ ఫోన్ దొంగలించడానికి అదే కరెక్ట్ టైం అనిపించింది, అందుకే నేను మీకు ఫోన్ చేశాను. సారీరా, అనవసరంగా మీ మంచి ఛాన్స్ ని మిస్ చేశాం. ఏడవకండి, మీరు మిస్ చేసినా నేను మిస్ చేయలేదు. ఇదిగో మాస్టర్ ఫోన్, ప్రెసిడెంట్ గారి పిల్లం దగ్గర నొక్కేశాను. అరే, ఈ ఫోన్ ఎలా తెచ్చావురా? ఎలా తెచ్చానో తెలాలంటే అలా చూడు. లాకులు ఓపెన్ చేస్తామమ్మా, లాకులు ఓపెన్ చేస్తాం. లాకులు ఓపెన్ చేస్తామమ్మా, లాకులు ఓపెన్ చేస్తాం. ఇదిగో బాబు, ఓసారి ఇలారా. మా ఆవిడ పుట్టింటికి వెళ్తూ డబ్బులన్నీ బీరువాలో పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోయింది. నాకు మందు తాగడానికి కూడా డబ్బులు లేవు. నువ్వు కొంచెం ఆ లాక్ ఓపెన్ చేసి పెట్టావే అనుకో, నీ పేరు చెప్పుకొని నేను పండగ చేసుకుంటాను. అయ్యో, నేను సెల్ ఫోన్లవి ల్యాప్టాప్లవి లాకులు మాత్రమే తీస్తాను, బీరువాలవి కాదు. అయితే అర్థమయ్యేలా సెల్ ఫోను ల్యాప్టాప్ లాకులు తీస్తామని పిలువు. అయినా నువ్వేంటి ముసుగేసుకున్నావు? సెల్ ఫోన్ కి లాక్ ఎందుకు వేస్తారు? ఫోన్ లో ఉన్నవి ఎవరికి కనిపించకుండా సీక్రెట్ గా ఉంటదని కదా. సీక్రెట్ గా ఉండాలని లాకు వేసుకుంటే ఆ లాకును కూడా సీక్రెట్ గానే తీయాలిగా, అందుకే నేను సీక్రెట్ గా వచ్చాను. సెల్ ఫోన్ లాకులు తీస్తామమ్మా, సెల్ ఫోన్ లాకులు తీస్తాం.
సెల్ ఫోన్ లాకులు ఏ తీస్తామమ్మా, బాబు సెల్ ఫోన్ ఇటురా. ఆ, చెప్పండి మేడం, ఏం తీయాలి? నూతిలో బకెట్ పడిపోయింది తీస్తావా? అయ్యో మేడం, నేను నూతులో బకెట్లు తీసేవాడిని కాదు, సెల్ ఫోన్ లాకులు తీసేవాడిని. కదా మరి ఏం తీయాలని అడుగుతావెందుకు? నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, దాని లాక్ నాకు తెలియదు, దాని పాస్వర్డ్ నువ్వే తీయాలి. ఏం తీసుకుంటావు? సెల్ ఫోన్ తీసుకుంటాను. ఏంటి లాక్ తీసినందుకు సెల్ ఫోన్ తీసుకుంటావా? అదే మేడం, లాకు తీయాలంటే మీ దగ్గర నుండి సెల్ ఫోన్ తీసుకోవాలి కదా. మరి లాక్ తీసినందుకు ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం మేడం, మీరు దాసిన దాంట్లో తోసింది ఇవ్వండి. సరే ఉండు, సెల్ తీసుకొని వస్తాను. నీకు లాక్ తీయడం వచ్చా? అది నాకు బటర్తో పెట్టిన ఎడ్యుకేషన్ మేడం. ఒకవేళ లాక్ గాని రాలేదనుకో నీ బటర్ కరిగి నెయ్యి అయిపోద్ది. అయ్యో మేడం, మీకెందుకు, నేను తీస్తానుగా. మేడం, మీ ఇంట్లో సుత్తుందా? ఏంటి సుత్తే? నువ్వు లాక్ తీసే సెల్ ఫోన్కా లేక ఇంటికే? ఈవిడని ఇక్కడి నుంచి పంపించి మాస్టర్తో ఎలాగైనా మాట్లాడాలి. ఎలా అబ్బా? మేడం, పొయ్యి మీద ఏదో మాడిపోతుంది. అయ్యో చెప్పరా కన్నా. మాస్టర్, మీ ఫోన్ నా చేతిలోకి వచ్చింది, దాని పాస్వర్డ్ చెప్పండి. లాక్ తీసి ఆవిడ వీడియో డిలీట్ చేసి మీ ఫోన్ మీకు ఇస్తాను. నువ్వు సూపర్ రా కన్నా. పాస్వర్డ్ చెబుతాను, రాసుకోరా కన్నా. 143 రా కన్నా. అబ్బా, ఏముంది మాస్టర్ మీ పాస్వర్డ్? అరే, వీలైతే ఆవిడ ఫోన్ నంబర్ అడగరా కన్నా. అడిగి అడగగానే అడ్డంగా నరికేస్తది. ఓ పని చేయండి, వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడగండి. వామ్మో, వద్దులేరా కన్నా. వామ్మో, వచ్చేస్తుంది. ఎందుకైనా మంచిది, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తా. నేను మర్చిపోయి వెళ్ళాను గాని అసలు నేను స్టవ్వే వెలిగించలేదు. మాడిన స్మెల్ అక్కడి నుంచి కాదు, ఇక్కడే. మీరిచ్చిన ఫోన్లో హాట్ వీడియోలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అవే మాడిన స్మెల్ వస్తున్నాయి. ఇంకొంచెం ఉంటే ఈ సెల్లు పేలేది, మీ ఇల్లు కాలేది. వామ్మో, త్వరగా లాక్తి, అందులో నా పూజ వీడియో ఉంది, అది డిలీట్ చేసేసి నీకే ఇస్తాను. ఎక్కడైనా దూరంగా పడేయ్. సరే మేడం. సెల్లు దూరంగా పడేయ్. ఇది నువ్వు ఉంచుకో. నాకో డౌటు, నువ్వెందుకు నాకు ముఖం చూపించడం లేదు? కోపం మేడం, కొంతమంది ఆడవాళ్ళంటే నాకు కోపం. వాళ్ళు అందమైన ముఖాన్ని చూపించకుండా స్కార్ఫ్ కట్టుకొని తిరుగుతున్నారు. అందుకే నేను కూడా నా అందమైన ముఖాన్ని పరాయి స్త్రీలకు చూపించకూడదని ముసుగు వేసుకొని తిరుగుతున్నాను. మంచి పని చేశావు. ఈసారి ఎప్పుడైనా మా ఇంటి సైడ్ వస్తే ఈ ముసుగు తీసేసిరా. అసలు అందులో ఉన్నది మన వీడియో కదరా, ఆమె వీడియో డిలీట్ చేయడం ఏంటి? ఓ అదా, మన మాస్టర్ నాకేదో వీడియో ఉందని చెప్పాడు గాని అది ఏ వీడియోనో చెప్పలేదురా. ఆమె వీడియో సంగతి తర్వాత, ముందు మన వీడియో డిలీట్ చేయండి. 143 మాస్టర్ది ఫోన్ కి పాస్వర్డ్ మంచి నంబరే పెట్టింది. అరే, ఇందులో మన వీడియో లేదురా. ఫోన్ తీసుకొచ్చావారా కన్నా. తెచ్చాం గాని ఇందులో మా వీడియో లేదేంటి? ఎప్పుడో డిలీట్ చేస్తే ఇప్పుడెలా ఉంటాయరా కన్నా. ఏంటి, ఎప్పుడో డిలీట్ చేశారా? మరి మాకు డిలీట్ చేయలేదు, ఈ ఫోన్ లోనే ఉందని చెప్పారు. అలా చెప్పకపోతే మీరు ఈ ఫోన్ తీసుకొని రారు కదరా కన్నా. అది సరేగాని మాస్టర్, ఇందులోకి ఆమె వీడియో ఎలా వచ్చింది? ఓ అదారా కన్నా, సంక్రాంతికి కోడి పందాలు సీజన్ కదా అని ప్రెసిడెంట్ గారి కోడి పుంజిని వీడియో తీసి మన ఛానల్లో పెట్టుకోవచ్చని తెల్లవారుజామునే ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళానురా కన్నా. మరి కోడి పుంజు కనిపించిందా మాస్టర్? పుంజుతో పాటు పెట్ట కూడా కనిపించిందిరా కన్నా. పెట్ట ఏంటి మాస్టర్? పెట్టంటే ప్రెసిడెంట్ గారి పెళ్ళాంరా కన్నా. పక్కింటోడితో సరసాలాడుతూ కనిపించింది. కోడి పుంజు వీడియో కంటే వీళ్ళ వీడియోకే వ్యూస్ ఎక్కువ వస్తాయని వీడియో తీస్తున్నాను రా కన్నా. అంతలో ఆవిడ నన్ను చూసి నా ఫోన్ లాక్కొని నన్ను బయటికి గెంటేసిందిరా కన్నా. మాస్టర్, మీరు డిటెక్టివ్ కంటే ఎక్కువైపోయారు మాస్టర్. మీరు భోజనం చేసిరనరా, మనం కోడి పందాలకు వెళ్దాం. అమ్మా, త్వరగా అన్నం పెట్టవే, నేను బయటికి వెళ్ళాలి. ఇప్పుడే బయట నుంచి వచ్చి మళ్ళీ బయటికి వెళ్తానంటావేంట్రా? కోడి పందాలకు వెళ్దామని. ఏంటి, కోడి పందాలు ఆడతావా? ఆడెంత బడ్జెట్ నా దగ్గర ఎక్కడుందమ్మా, సరదాగా చూస్తానంతే. చూసినా ఆడినా రెండు ఒకటేరా. అలాంటివి మన ఇంటా వంట లేవు. అసలు ఎందుకు, మీ తాతలు ఎవరు కోడి పందాలు చూడలేదు, ఆడలేదు. మనకు ఆనవాయితే లేదు. ఏంటమ్మా ఆనవాయితీయే?
నా తాతలు గాని మీ తాతలు గాని ఎవరైనా సెల్ ఫోన్ వాడారా అమ్మా? వాడలేదురా. మరైతే అవి కూడా ఆనవాయితీ లేనట్టే కదమ్మా, మరెందుకు వాడుతున్నాం? నువ్వు తిమ్మిని బొమ్మిని చేసినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. పోనీ వెళ్ళనియవే, వాడి ఆనందాన్ని కాదనడం ఎందుకు? థ్యాంక్స్ నాన్నగారు, వెళ్తానమ్మా. ఆయన పర్మిషన్ ఇచ్చాక నేనొద్దంటే మాత్రం నువ్వు ఆగుతావా ఏంటి? వెళ్ళు. మా అమ్మ చాలా మంచిది. అరే, ఈ 500 తీసుకొని అక్కడ చికెన్ పకోడా కొనుక్కొని తిను. పందెం కోడి మాంసంతో వేస్తారు, బాగుంటుంది. అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, జాగ్రత్త. పోలీసులు వస్తే పట్టుకుంటారు. ఎందుకమ్మా? నా చిన్నప్పుడైతే నేను మారిపోతానని నువ్వు నన్ను పట్టుకునేదానివి. ఇప్పుడు నేనేమైనా మారిపోతానా పోలీసులు నన్ను పట్టుకోవడానికి? పోలీసులు పట్టుకునేది మారిపోతావని కాదు, పారిపోతావని. అక్కడ ఆడినా చూసినా నేరమే. భాగ్యం, సంక్రాంతికి ఎవరు పట్టుకోరే, నువ్వు వెళ్ళరా. థ్యాంక్స్ నాన్నగారు. ఈ సంక్రాంతి మాకు చాలా హ్యాపీనిచ్చింది. అలాగే మీరు కూడా ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ హై ఫన్ మోజీ టీం.